ఈ రోజైతే మనం అమెజాన్ నుంచి ఒక ప్రొజెక్టర్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. సో, జస్ట్ అలా అమెజాన్ చెక్ చేస్తున్నా ఏది మనకి చాలా తక్కువ ధరలో అంటే చీపెస్ట్ ప్రొజెక్టర్ ఉందో అమెజాన్‌లో చెక్ చేయడానికి. అమెజాన్‌లో చీపెస్ట్ ప్రొజెక్టర్ అయితే ఇదే గానీ మనం ఆల్రెడీ ఈ ప్రొజెక్టర్‌ని అయితే ఒకసారి టెస్ట్ చేసాం. అందుకే ఇది కాకుండా ఇంకేదైనా ప్రొజెక్టర్ ఉందా అమెజాన్‌లో చెక్ చేస్తుంటే నాకు ఈ ప్రొజెక్టర్ అయితే కనిపించింది. ఇదైతే రూ. 3500కి దొరుకుతుంది. ఇంకా దీంట్లో 4K సపోర్ట్ కూడా ఉందంట. ఇంకా ఇది వచ్చేసి మనకి ఒక ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కూడా. సో, చూద్దాం ఎలా ఉంటదని ఆర్డర్ పెట్టేసా. ఇదైతే ఇలాంటి ప్యాకేజింగ్‌లో అయితే వస్తది. ఇంకా బాక్స్‌లో ఫస్ట్ మన ప్రొజెక్టరే ఉంది. ప్రొజెక్టర్ క్వాలిటీ అయితే బాగున్నట్టుంది. ఇంకా చూసుకుంటే బాక్స్‌లో మనకి ఒక పవర్ కార్డ్, యూజర్ మాన్యువల్, ఇంకా ఒక రిమోట్ కూడా ఉంది. అంతేనమాట బాక్స్‌లో అయితే ఇంకేమీ లేదు. ఫస్ట్ అయితే రిమోట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే. సో, రిమోట్ క్వాలిటీ అయితే బాగుంది. కానీ చాలా బేసిక్ రిమోట్ అనమాట. మనకి ఇక్కడ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ కోసం సెపరేట్ బటన్ అయితే ఏమీ లేవు. ఇంకా ఇదైతే చాలా లైట్ వెయిట్‌గా ఉంది. బ్యాటరీస్ అయితే లేనట్టున్నాయి. చూద్దాం ఒకసారి. సో, బ్యాటరీస్ అయితే లేవు దీంట్లో. సో, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. జస్ట్ మీకు చెప్తున్నా. మీకు తెలియాలి కదా బాక్స్‌లో ఏమేమి వచ్చాయని. సో, బ్యాటరీస్ అయితే మనం సెపరేట్‌గా కొనుక్కోవాలి. ఇంకా ఇదే మన ప్రొజెక్టర్. ఇది చూడ్డానికైతే బాగానే ఉంది. ఇంకా సైజ్‌లో కూడా మరి పెద్దగా అయితే లేదు. మరి చిన్నగా కూడా లేదు. మీడియం సైజ్‌లో ఉంది ప్రొజెక్టర్ అయితే. అంతేకాదు ప్రొజెక్టర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మరి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే కాదు. కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టికే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ డెఫినెట్‌గా మనం కొన్న ప్రైస్‌కి క్వాలిటీ అయితే బాగుంది. ఫ్రంట్ సైడ్ ఒక ప్రొజెక్షన్ లెన్స్ అయితే ఉంది. ఇంకా పైన సైడ్ మనకి ఒక ఫోకస్ అడ్జస్ట్ రింగ్ కూడా ఇచ్చారు. సో, ఎప్పుడైనా మనం ప్రొజెక్షన్ కొంచెం బ్లర్‌గా ఉంటే దీంతోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోకస్‌ని. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనకి ఆన్ ఆఫ్ బటన్, HDMI, USB ఇంకా AUX పోర్ట్‌తో సహా ఒక పవర్ ఇన్పుట్ పోర్ట్ కూడా ఉంది. ఇంకా ఎయిర్ ఎగ్జాస్ట్ వెంట్స్ కూడా బ్యాక్ సైడే ఉన్నాయి. అండ్ ఈ ప్రొజెక్టర్ అయితే మొత్తం 180 డిగ్రీ ఇలా రొటేట్ అయిపోతుంది. సో, మీకు నచ్చిన ప్లేస్‌లో ప్రొజెక్షన్ అయితే చేయొచ్చు. ఇంకా స్టాండ్‌లో కింద సైడ్ ప్యాడింగ్ కూడా బాగుంది. సో, టేబుల్ మీద పెడితే చాలా స్టేబుల్‌గా ఉంటుంది ఇది. కానీ ఈ ప్రొజెక్టర్‌ని మనం ట్రైపాడ్ మీద అయితే మౌంట్ చేయలేం. ఫస్ట్ మీకు ప్రొజెక్టర్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పేస్తే ఆ తర్వాత ప్రొజెక్షన్ క్వాలిటీ ఎలా ఉంది అదంతా మాట్లాడదాం. సో, ఇది వచ్చేసి ఒక 720p ప్రొజెక్టర్ అనమాట. కానీ అమెజాన్‌లో చూస్తే వీళ్ళు 4K ఏదేదో మెన్షన్ చేశారు. కానీ ఇది 720p ప్రొజెక్టరే. కానీ జస్ట్ 4K సపోర్ట్ ఉందని వీళ్ళు మెన్షన్ చేశారు. సో, అది కూడా చెక్ చేద్దాం తర్వాత. అయినా కూడా మనం 4K వీడియో ప్లే చేసినా కూడా మనకి ప్రొజెక్షన్ క్వాలిటీ అయితే 720pలోనే ఉంటుంది. ఇంకా ఈ ప్రొజెక్టర్ అయితే ఇక్కడ 2500 లూమన్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇంకా ప్రొజెక్టర్ లైఫ్ అయితే 30,000 అవర్స్ అయితే ఉంది. ఇంకా ఇదైతే ఒక ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్. సో, దీంట్లో మనకి ఆండ్రాయిడ్ 11 అయితే ఉంది. 1GB ర్యామ్ ఇంకా 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది దీంట్లో. కానీ మనకి యూజ్ చేయడానికి అయితే 4GB దాకా అవైలబుల్గా ఉంటుంది ఈ స్పేస్ అయితే. ఇప్పుడు కరెంట్లీ అయితే 3GB చూపిస్తుంది. ఎందుకంటే నేను ఒక మూవీ ఇంకా కొన్ని యాప్స్ అయితే డౌన్లోడ్ చేశాను కాబట్టి. ఇంకా దీంట్లో అయితే Cortex A53 క్వాడ్ కోర్ ప్రొసెసర్ అయితే ఉంది. అంతేకాదు దీంట్లో బ్లూటూత్ వర్షన్ 5.0 ఇంకా Wi-Fi 6 సపోర్ట్ కూడా ఉంది. సో, మీ దగ్గర ఏదైనా బ్లూటూత్ డివైస్ ఉంటే అది కూడా ప్రొజెక్టర్తో కనెక్ట్ చేయొచ్చు. లైక్ స్పీకర్ కానివ్వండి, లేకుంటే సపరేట్గా చూస్తుంటే ఇయర్ బడ్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ ప్రొజెక్టర్ అయితే మాక్సిమం 100 to 120 ఇంచెస్ వరకే ప్రొజెక్షన్ చేయగలదు. ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే దీంట్లో ఆటో కీ కరెక్షన్ అనమాట. దీంట్లో మనకి స్క్రీన్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. వంకర్ థింకర్గా ఉండదు. ఆ సైడ్ కొంచెం ఎక్కువ, ఈ సైడ్ కొంచెం తక్కువ అని ఆటోమేటిక్గా మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది ఈ స్క్రీన్ అయితే. సో, బాగుంది ఈ ఫీచర్ అయితే. ఇంకా చాలా బాగా వర్క్ చేస్తుంది కూడా. ప్రొజెక్టర్ ఆన్ అవ్వగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్లే స్టోర్, స్క్రీన్ కాస్ట్, ఫైల్, సెట్టింగ్, అప్లికేషన్ లాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్లే స్టోర్లో ఇంకా లాగిన్ కాలేదు నేను. లాగిన్ అయ్యి కొన్ని యాప్స్ కూడా డౌన్లోడ్ చేద్దాం దీంట్లో. ఇంకా అప్లికేషన్స్లో వెళ్తే మనకి ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ క్రోమ్ కూడా దీంట్లో ముందు నుంచే డౌన్లోడ్ ఉంది. ఇంకా క్రోమ్లో నేను ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో వెళ్ళి ఒక మూవీ కూడా చూశాను. ఇంకా చూసుకుంటే ప్రైమ్ వీడియోస్ కానివ్వండి, డిస్నీ ప్లస్, హాట్స్టార్ కూడా దీంట్లో ముందు నుంచే డౌన్లోడ్ ఉంది. ఇంకా ఇక్కడ ఒక యాప్ స్టోర్ కూడా ఉంది సెపరేట్లీ. సో, దీంట్లో కూడా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేయాలంటే చేయొచ్చు. ప్లే స్టోర్ లాంటిది ఇది కూడా. ఇంకా సెట్టింగ్లో వెళ్ళి ఇక్కడ నుంచి మీరు వైఫై కనెక్ట్ చేయొచ్చు. ఏదైనా బ్లూటూత్ డివైస్ కనెక్ట్ చేయాలంటే అది కూడా కనెక్ట్ చేయొచ్చు ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్లో వచ్చి. ఇంకా ఇక్కడ ప్రొజెక్టర్ సెట్టింగ్లో వచ్చి డిస్ప్లేని కొంచెం రొటేట్ చేయొచ్చు, జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ అబౌట్ డివైస్లో వెళ్ళి ఏదైనా అప్డేట్ వస్తే అప్డేట్ కూడా చేయొచ్చు మనం ప్రొజెక్టర్ని. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రొజెక్షన్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాం. నేను ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నది ఆల్మోస్ట్ 50 ఇంచెస్ అనుకోండి. చూడొచ్చు మీరు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది. నాకైతే పర్సనల్గా పిక్చర్ క్వాలిటీ అయితే చాలా నచ్చింది ఈ ప్రైస్లో. బేసిక్గా ప్రొజెక్టర్ బ్రైట్నెస్ అయితే బాగానే ఉంది. మీరు మొత్తం డార్క్ రూమ్లో కూర్చొని చూస్తే మనకి బ్రైట్నెస్ కానివ్వండి, లేకుంటే కలర్స్ కానివ్వండి బాగానే ఉంటాయి. కానీ ఇది 720p క్వాలిటీలో ప్లే అవుతుంది కాబట్టి మనకి షార్ప్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది. అంత షార్ప్గా ఉండదు పిక్చర్ క్వాలిటీ అయితే. సో, మనం ఏదైనా సినిమా చూస్తుంటే దాంట్లో మనకి డెఫినెట్గా కొన్ని డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి. ఎస్పెషల్లీ నెంబర్స్ కానివ్వండి, లేకుంటే ఏదైనా వర్డ్స్తో రాసుంటే అది అంత క్లియర్గా రీడబుల్గా ఉండదు. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం స్క్రీన్ సైజ్ అయితే పెంచాను. ఇది ఆల్మోస్ట్ 70-75 ఇంచెస్ అనుకోండి. ఈ స్క్రీన్ సైజ్ పెంచినా కూడా పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా అమెజాన్లో వీళ్ళైతే 4K సపోర్ట్ ఉందని కూడా మెన్షన్ చేశారు దీంట్లో. కానీ మనకి యూట్యూబ్లో అయితే 1080p దాకానే చూపిస్తుంది ఆప్షన్. కానీ ఈ ప్రొజెక్టర్ అయితే 1080p కూడా సపోర్ట్ చేయట్లేదు. 1080pలో వీడియో ప్లే చేస్తే ఎందుకో వీడియో ఆగి నడుస్తుంది. కానీ ఆ సేమ్ వీడియోనే 720pలో చాలా స్మూత్గానే ప్లే అవుతుంది. అయినా కూడా 720p క్వాలిటీ కూడా బాగానే ఉంది. చూడదగ్గ క్వాలిటీనే ఇది కూడా. ఈ ప్రొజెక్టర్ బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మొత్తం డార్క్ రూమ్లోనే మనం ఈ ప్రొజెక్టర్ని యూజ్ చేయాలి. అప్పుడే మనకి క్వాలిటీ అనేది బాగుంటుంది. రూమ్లో ఒక చిన్న లైట్ కూడా పెట్టిన ప్రొజెక్షన్ క్వాలిటీ అయితే అస్సలు బాగుండదు. ఇంకా డే లైట్లో అయితే ఇలాంటి క్వాలిటీ అయితే ఉంటుంది. ఈ రూమ్లో అయితే ఇక్కడ ఒక విండో అయితే ఉంది. ఈ విండో అయితే సగం క్లోజ్ ఉంది. ఇంకా పైన ఇంకొక చిన్న విండో అయితే ఉంది.
అప్పుడైతే ఇలాంటి క్వాలిటీ అయితే వస్తుంది ప్రొజెక్షన్ది. సో రూమ్లో మొత్తం డార్క్నెస్ ఉంటేనే మంచి క్వాలిటీ వస్తుంది. కొంచెం కూడా లైట్ వచ్చినా ఎక్కడి నుంచి అయినా మనకి క్వాలిటీ అయితే అస్సలు బాగుండదు. అండ్ ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ 100 ఇంచెస్ స్క్రీన్ అయితే ప్రొజెక్ట్ చేస్తున్నా. ఇంత పెద్ద స్క్రీన్ ఉన్నా కూడా మనకి పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది. కానీ దీంట్లో ఏంటంటే మనకి కొన్ని డే లైట్ సీన్ ఉంటాయి, లేకుంటే కొన్ని కలర్ఫుల్ సీన్ ఉంటాయి కదా, అది చూడడానికి ఇంకా క్వాలిటీ వైజ్ అయితే కొంచెం బాగానే ఉంటాయి. బట్ నైట్లో వచ్చే సీన్ లేకుంటే కొంచెం డార్క్లో ఉన్న సీన్ అయితే చూడడానికి ఇంకా క్వాలిటీ వైజ్ అయితే అంత బాగుండవు. బట్ ఓవరాల్గా ప్రొజెక్షన్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఏదైనా మీరు నార్మల్గా టైంపాస్ కోసం ఏదైనా సినిమా చూడాలంటే దీంట్లో చూడొచ్చు. దీంట్లో మనకి HDMI పోర్ట్ అయితే ఉంది. నా ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేస్తాను, ఎందుకో నా ల్యాప్టాప్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. సో నా దగ్గర ఉన్న యూనిట్లోనే ఈ ప్రాబ్లం ఉందా, లేకుంటే అన్ని ప్రొజెక్టర్లో ఇలానే ఉంటుంది అనేది నాకు తెలియదు. బేసిక్గా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి కొంచెం గేమింగ్ చేద్దాం అనుకున్నా, గేమింగ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూద్దామని. బట్ ఇది కనెక్ట్ కాలేదు. ఇంకా మొబైల్ కూడా కనెక్ట్ చేయడానికి ట్రై చేశాను. మనకి USB to Type-C కేబుల్ ఉంటుంది కదా దాంతో. బట్ ఎందుకు మొబైల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు, మొబైల్లో ఉన్న డేటా అయితే చూపించట్లేదు. ఎందుకంటే మొబైల్లో కొన్ని మూవీస్ ఉండే అదే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్న ప్రొజెక్టర్లో. సో మొబైల్ కూడా కనెక్ట్ కాలేదు. అందుకే కొన్ని ఫైల్ షేరింగ్ యాప్స్ ఉంటాయి కదా, అది డౌన్లోడ్ చేశాను దీంట్లో. కానీ దీంట్లో ఏంటంటే మనకి కొన్ని యాప్స్ ఉంటాయి కదా, అది సరిగా పని చేయవన్నమాట. లైక్ ఈ ఫైల్ షేరింగ్ యాప్ ఉంది కదా, ఇక్కడ వచ్చి నేను రిసీవ్ మీద క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఫోర్స్ క్లోజ్ అయిపోతుంది. ఇలానే ప్లే స్టోర్ నుంచి ఇక్కడ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ డౌన్లోడ్ చేస్తాను, ఇది కూడా ప్లే చేస్తుంటే ఆటోమేటిక్గా బ్యాక్ అయిపోతుంది. ఇంకా ఈ యాప్ నాట్ సపోర్టెడ్ అనే వస్తుంది. సో ఇలాగే కొన్ని యాప్స్ అయితే దీంట్లో సరిగా పనిచేయవు. ఇంకా ఈ ఫోర్స్ క్లోజ్ అయితే మనకి అన్ని యాప్లో ఈ ప్రాబ్లం వస్తుంది. అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా ఆటోమేటిక్గా బ్యాక్ అయిపోతుంది. ఇంకా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో కాకుండా దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్ ఇంకా ప్రైమ్ వీడియో అయితే బాగానే వర్క్ చేస్తున్నాయి. నా దగ్గర సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి లాగిన్ అయితే చేయలేదు. ఇంకా మనకి ప్రొజెక్టర్తో పాటు వచ్చిన రిమోట్ కూడా బాగానే ఉంది. ప్రొజెక్టర్ మీద ఏం చేసి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఏం చేసి మనం రిమోట్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది వర్క్ చేస్తుంది బాగానే. ఇంకా దీంట్లో మనకి ఇక్కడ మౌస్ లాంటి ఒక ఐకన్ అయితే ఉంది రిమోట్లో, అది ప్రెస్ చేసి మనం ఇలా మౌస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా మనకి ప్రొజెక్టర్లో ఇన్బిల్ట్ స్పీకర్ కూడా ఉంది, కానీ అంత మంచి క్వాలిటీ స్పీకర్ అయితే కాదు, కానీ ఇచ్చారు స్పీకర్ అయితే ఉంది దీంట్లో. దీంట్లో మనం స్క్రీన్ కాస్ట్ కూడా చేయొచ్చు మొబైల్ని, కానీ దానికోసం ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ యాప్ అయితే ప్లే స్టోర్లో అయితే లేదు, ఏదో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయాలి అది. అండ్ అదేదో చైనీస్ యాప్ ఉండే, అందుకే నేనైతే డౌన్లోడ్ చేయలేదు. సో ఇదన్నమాట ఈ ప్రొజెక్టర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. నాకైతే పర్సనల్గా నచ్చింది ఈ ప్రొజెక్టర్. ప్రొజెక్షన్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. 100 ఇంచెస్ వరకు వెళ్ళినా కూడా మనకి చూడదగ్గ క్వాలిటీనే వస్తుంది. ఇంకా చాలా స్మూత్గానే వర్క్ చేస్తుంది అనమాట. ఇంటర్ఫేస్ అయితే మనకి ల్యాగ్ అయితే ఎక్కువగా ఏమి ఉండదు. కానీ కొన్ని యాప్స్ ఉంటాయి, అవి ల్యాగ్ అయ్యి ఆటోమేటిక్గా ఫోర్స్ క్లోజ్ అయిపోతాయి. కానీ యూట్యూబ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. యూట్యూబ్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది దీంట్లో. కానీ దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి 4 వైపులా కూడా కార్నర్స్లో అంత క్లారిటీ అయితే ఉండదు. మిడిల్లో అయితే ఎక్కువ క్లారిటీ ఉంటుంది, కార్నర్స్లో మనకి కొంచెం బ్లర్గా ఉంటుంది. ఇంకా ప్రొజెక్టర్ ఫ్యాన్ సౌండ్ కూడా కొంచెం లౌడ్గానే ఉంది. కానీ ప్రొజెక్టర్ అయితే అంత హీట్ అయితే కాదు. నేను కంటిన్యూస్గా 3 hours కంటే ఎక్కువ యూజ్ చేశాను, అంత హీట్ అయితే కాదు ఇది. సో ఓవరాల్గా ప్రొజెక్టర్ అయితే నాకు బాగానే అనిపించింది. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందని. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి. ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.